వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నేటి పంచాంగ వివరాలు దినదర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నేటి రోజున 23వ తారీఖు నవంబర్ నెల, మార్గశిర మాసం, శుక్లపక్షం, తృతీయ తిథి, రాత్రి 7:25 మటుకు ఉన్నది. ఆదివారం. మూలా నక్షత్రం రాత్రి 7:25 మటుకు ఉన్నది. ధృతి యోగం మధ్యాహ్నం 12:04 మటుకు. తైతుల కరణం పగలు 6:20 మటుకు ఉన్నది. గరజకరణం రాత్రి 7:25 మటుకు. వర్జ్యం సాయంత్రం 5:39 నుంచి 7:29 మటుకు ఉన్నది. పునః వర్జ్యం రెండవ మారు రాత్రి తెల్లవారితే 6 గంటల నిమిషాలు లాగాయితూ ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 3:59 నుంచి 4:44 మటుకు ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:19 నుంచి 2:05 మటుకు ఉన్నది. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:19, సూర్యాస్తమయం 5:29, చంద్రోదయం పగలు 8:49, చంద్రాస్తమయం రాత్రి 7:51 ఉన్నది. ఇంకా దిన ప్రమాణం 11:10 ఉన్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 7:34. అట్లాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి ఇవాళ మూలా నక్షత్రం, మకర లగ్నం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో సమయం అనుకూలంగా ఉంటున్నది. ఇవాళ రోజున పర్వదినాలు గమనిస్తే కనుక రంభావ్రతం, అట్లాగే ప్రదోషం అవటం చేత ఇవాళ రోజున సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత శివారాధన చేయటం, శివాలయంలో శివుడి దర్శనం చేసుకోవడం, రుద్రపారాయణ చేయించడం, అభిషేకం చేయటం లేదా శివ సన్నిధిలో ధ్యానం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి, శివానుగ్రహం కలుగుతుంది. ఇక ఇవాళ రోజున గ్రహ సంచార విశేష అంశాలు తెలుసుకుందాం. ఇవాళ కర్కాటక రాశిలో గురుడు వక్రించి సంచరిస్తూ ఉన్నారు. సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో శుక్ర సంచారం, వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. వృశ్చిక రాశిలో చంద్రుడు సంచరిస్తూ ఉన్నారు. అట్లాగే కుంభరాశిలో రాహు సంచారం మరియు మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. ద్వాదశ రాశులు ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందర నవగ్రహాల ధ్యానం చేద్దాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతునితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీరిభయ శమనం భార్గవ శౌర్యమార్కి దీర్ఘాయుస్సైంహికేయ విపులతరైష కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ద్వాదశ రాశుల ఫలితాంశాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి భాగ్యంలో చంద్ర సంచారం, అట్లాగే అష్టమంలో రవి, కుజ, బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. వాళ్ళ రోజును చూస్తే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో బాగా లాభసాటిగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మటుకు బాగా జాగ్రత్తలు, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అందున భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం రీత్యా బంధువర్గంతో బహు జాగ్రత్తగా పనులన్నింటిలోనూ కూడా వ్యవహరిస్తూ ఉండాలి. మీ యొక్క ప్రమేయం లేకుండానే ఇతరుల యొక్క జోక్యం చేసుకోవడం, ఇతరులు మీ యొక్క కార్యంలో బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉండటం, మీకు ఇబ్బందులు కలిగిస్తుండడం అనేది గమనించవచ్చు. అయినప్పటికీ కూడా సహనంతో అన్నింటినీ వ్యవహరిస్తూ ముందడుగు వేస్తూ ఉండాలని సూచిస్తున్నాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం, తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం, సప్తమంలో రవి, కుజ, బుధుల యొక్క సంచారం అన్నీ కూడా బాగా ప్రతికూలంగానే ఉంటూ ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం, అన్ని పెద్దలతో తగ్గి ఉండటం, ఎవరైనా ఏదైనా మాట అన్నా కూడా తొందరపడి మీరు రియాక్ట్ అవ్వకుండా సహనంతో వ్యవహరించడం అనేది బాగా అవసరం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత భాషణం, అట్లాగే మిత ఆహార సేవనం అనేది కూడా బాగా అవసరం. ఆహార నియమం పాటిస్తూ ఉండాలి. సమయపాలన అంటే ఒక సమయాన్ని, నిర్దిష్ట సమయానికి ఆహారం భుజించడం, వ్యాయామం చేయడం అనేది బాగా అవసరం. లేనిచో ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలోనూ, పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల్లోనూ కూడా కొంత ప్రతిబంధకాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభంలో శని సంచారం రీత్యా అధిక శ్రమ, ప్రయత్నం చేత పనుల్లో జయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. తృతీయంలో గురు సంచారం, చతుర్థంలో కేతు సంచారం వల్ల
కుటుంబాల్లో ఉన్నటువంటి వాతావరణంలో కొంత ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉండటం, మనస్పర్ధలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టదైవ ధ్యానం చేస్తూ ఉండండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. దశమంలో ఉన్నటువంటి శని సంచారం, శని యొక్క దృష్టి చంద్రుడిపైన ఉండడం చేత రావాల్సినటువంటి ఫలితాలు సరైనటువంటి సమయానికి రాకపోవడం, కొంత కార్యంలో ఆలస్యం ఉండటం అనేది ఉంటుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక లాభం అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం. అయితే చంద్రుడు అనుకూలంగా ఉన్నా కూడా వ్యయంలో రవి కుజ బుధుల యొక్క వేద చేత పనులన్నీ కూడా సానుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మనం విజయాన్ని సాధించేసామా, అనుకున్నది సాధించేసామా, పని పూర్తయిపోయింది అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆఖరి నిమిషంలో ఏదో బ్రేక్ పట్టడం, ఆఖరి నిమిషంలో అనుకున్నటువంటి అవుట్పుట్ రాకపోవటం మీరు చేసినటువంటి పనిలో, దానివల్ల నిరుత్సాహం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే తొందరపాటుతనం అనేది పనికిరాదు, అత్యుత్సాహం కూడా పనికిరాదు. విషయాలన్నింటిలోనూ కూడా జాగ్రత్తగా పరిశీలించి ముందడుగు వేస్తూ ఉండాలి. అష్టమంలో రాహు సంచార ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాల్లో కూడా ప్రత్యేక జాగ్రత్త, శ్రద్ధ తీసుకోవడం అనేది బాగా అవసరం. కొత్త పెట్టుబడుల విషయంలోనూ కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, చతుర్థంలో బుధ సంచారం రెండు కూడా కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు ఆర్థిక పరంగా అన్నీ బాగుంటూ ఉంటాయి. వ్యయంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో తరచూ చికాకులు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పై అధికారుల నుంచి సరిగ్గా ప్రశంసలు రాకపోవటం, అనుకున్న సమయానికి బోనస్ కానివ్వండి లేదా స్థానచలనం ప్రమోషన్సే కానివ్వండి సరిగ్గా రాకపోవటం, దానివల్ల కొంత నిరుత్సాహపడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త వహించడం అనేది బాగా అవసరం. ఆరోగ్యపరంగా మెడికల్ పరమైనటువంటి ఎక్స్పెన్సెస్ బాగా కుటుంబంలో పెరుగుతూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం వల్ల అన్ని పనుల్లోనూ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. అయితే తృతీయంలో రవి యొక్క ప్రభావం చేత పట్టుదలతో ముందడుగు వేస్తూ ఉంటారు. పై అధికారుల యొక్క సహకారంతో సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది. ప్రయాణాలు, లావాదేవీలు అన్నీ కూడా బాగుంటుంటాయి. వ్యాపార సంబంధంగా చేసే ప్రయాణాలు లాభసాటిగానే సాగుతూ ఉంటాయి. తృతీయంలో కుజ సంచారం వల్ల భూ సంబంధిత లావాదేవీల్లో కూడా అనుకూలత బాగా కనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా కొంత ఇతరులని ఆర్థిక విషయాల్లో నమ్మేటప్పుడు మటుకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలు మటుకు సొంతంగా వ్యవహరించడం అనేది బాగా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, ద్వితీయంలో ఉన్నటువంటి బుధ సంచారం రెండు కూడా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి. ఆర్థిక విషయాలు, ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, అలాగే ఆరోగ్యం కూడా బాగా సహకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణ కొనుగోలు చేయటం అవన్నీ కూడా లాభదాయకంగానే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైన ఖర్చులు మనకు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయ ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. దశమంలో ఉన్నటువంటి గురు సంచారం రీత్యా వృత్తిలో సరైనటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోవటం, అనుకున్న పనులు చేయలేకపోయామే లేదా మన టాలెంట్, మన ప్రతిభకి తగినటువంటి పని మనకు లభించలేదే అన్న ఒక నిరుత్సాహం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కొంత ఓర్పుతో శ్రమించడం అనేది బాగా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, ఇతరుల వల్ల మాట పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడం, అందున జన్మంలో రవి కుజ బుధుల యొక్క ప్రభావం చేత బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం, బుధుడు వక్రించి ఉండడం చేత ఒక నిలకడగా ఒక స్టేబుల్ నిర్ణయం తీసుకోలేరండి. ఒక పని చేయడానికి ఒకలా చేద్దామని ప్రణాళిక వేసుకుంటారు, తోటి వారందరికీ అలా చెప్పి డైరెక్షన్స్ ఇస్తారు. వారు ఆ పని చేసి సగం దాకా వచ్చినప్పుడు ఇది ఇలాగా చేయాల్సింది మనం వేరేలా చేయాలని డైరెక్షన్స్ అన్నీ మార్చేయటం, దానివల్ల తోటి వర్కింగ్ స్టాఫ్ అందరూ కూడా ఇబ్బంది పడటం, మీ అందరూ చికాకు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటి మనం ఇలా ఒక ప్లానింగ్ సరిగ్గా చేయకుండా వ్యవహరిస్తున్నామే అనేది అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ చంద్ర సంచారం కొంత అనుకూలంగా ఉండడం చేత మళ్ళీ కొంత ఇతరులతో సహకారం తీసుకుని ముందడుగు వేస్తూ ఉంటారు. పంచమంలో శని సంచారం, అట్లాగే భాగ్యంలో గురు సంచారం రెండు కూడా మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. పని ప్రారంభించే ముందరే పెద్దల యొక్క సలహాలు తీసుకుని ముందడుగు వేయటం, సరిగ్గా ప్లానింగ్ చేయడం అనేది బాగా అవసరం. సొంతంగా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మటుకు కొంత ఏమరపాటుతో ఉండటం, ఇబ్బందులు పడటం అనేది కనిపిస్తున్నది. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, వ్యయంలో ఉన్నటువంటి రవి సంచారం, బుధ సంచారం కొంత అనుకూలతని సూచిస్తూ ఉన్నది. ఆరోగ్యం బాగుంటుంది, మంచి ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు, కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, ఆనందంగా ఆహ్లాదకరంగా కుటుంబంతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. వ్యయంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల భక్తి భావన, తీర్థయాత్రలు చేయాలి, దైవ దర్శనం చేసుకోవాలనే చింతన బాగా పెరుగుతూ ఉంటుంది. వ్యయంలో బుధ సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యకై ప్రయత్నాలు కూడా బాగా అనుకూలత కనిపిస్తున్నది. తృతీయంలో రాహు సంచారం చేత వ్యాపార లావాదేవీలన్నిటికీ కూడా బాగా ప్రయాణాలు చేయవలసి రావడం, ఉద్యోగపరంగా స్థానచలనం అనేది కూడా అనుకూలంగా కనిపిస్తున్నది. అష్టమంలో గురు సంచారం చేత పెద్దల నుండి కొంత అనుగ్రహం అనేది తక్కువగా కనిపిస్తున్నది. ప్రతి పని కూడా ఇతరుల సహకారం లేకపోయినప్పటికీ మీరే సొంతంగా నేర్పుగా వ్యవహరించడం అనేది బాగా కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహు సంచారం, సప్తమంలో గురు సంచారం అన్నీ కూడా మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నప్పటికీ దశమ లాభాల్లో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నదండి. అయితే ఇతరులందరూ మీకు సహకరిస్తున్నప్పటికీ వ్యయంలో చంద్ర సంచారం వల్ల మీరే ఆవేశంతో తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవడం, ఇతరులందరూ పాజిటివ్ డైరెక్షన్తో మీకు ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా మీరు పెడచెవిన పెట్టడం, నాకు తెలుసు మీరేంటి చెప్పేది అనేటటువంటి ఒక మొండి వైఖరి బాగా మీలో కనిపిస్తున్నది. దానివల్ల కొంత ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సహనంతో, విశాల బుద్ధితో ఆలోచన చేయడం అనేది బాగా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమ లాభభావాల్లో గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటున్నది. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయటానికి, దూరదృష్టితో ఏదైనా కార్యాన్ని ప్లాన్ చేసుకోవడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి, కార్యదక్షతను పెంచుకోవడానికి కూడా బాగా అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కనిపిస్తున్నది. మంచి మిత్రుల యొక్క సహకారం లభించడం, మిత్రుల యొక్క ప్రోత్సాహంతో కొత్త కొత్త కార్యక్రమాలన్నీ ప్రారంభించడం, కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదకరంగా కాలాన్ని గడపడం అనేది చేస్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి దశమంలో చంద్ర సంచారం, కార్యానుకూలత బాగా కనిపిస్తున్నదండి. ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార ప్రయత్నాలు, అట్లాగే రుణ సంబంధమైన అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. కార్యానుకూలత కనిపిస్తున్నది. గృహ సంబంధంగా, భూ సంబంధంగా లోన్ కోసం ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. భాగ్యంలో అధిక శాతం గ్రహ సంచారం ఉన్నప్పటికీ కూడా దశమ భావంలో ఉన్నటువంటి చంద్రుడు, అట్లాగే పంచమంలో ఉన్నటువంటి గురుడు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండడం చేత పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.